జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 23 తారీఖు ఏంటనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహము రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23 తారీఖు నుంచి ఏప్రిల్ 2 తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహ కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2 తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభ దృష్టి అశుభ దృష్టి ఇక ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి అంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్లిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునే వారు విదేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23 తారీఖు నుంచి ఏప్రిల్ 2 తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేస్తున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 23 తారీఖు నుంచి ఏప్రిల్ 2 తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరించేటువంటి రాహు కుజుడు వీరిద్దరి వలన ఎలా ఉండబోతుందో ఒకసారి గమనించినట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి పెళ్ళయి భార్యాభర్తలు దూరమై ఉన్నారా? ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. కలిసి వచ్చేటువంటి ఇదైతే వస్తుంది, భార్య వస్తుంది, బిడ్డలు వస్తారు, భర్త వస్తారు. ప్రయత్నం చేయండి. ఓ 10 మందిని వేసుకుని వెళ్ళి కొట్టడానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా రాదు. మీరు ఇండిపెండెంట్ గా ప్రయత్నం చేయండి. ఫోన్ మాట్లాడుతాను ఎట్లున్నారు అంటేనే కాకుండా అడ్రస్లు తెలుసు కాబట్టి మీరు వెళ్ళండి, కూర్చోండి, మాట్లాడండి, పని అయిపోతుంది. వాళ్ళు కావాలి అనుకుంటే వెళ్ళండి. రెండోది, ఎక్కడైనా మీరు పూర్వీకుల ఆస్తులు ఉండి పూర్తిగా మీ దగ్గర రాకుండా ఉండి ఆ పూర్వీకుల ఆస్తుల వల్ల మీరు ఇబ్బంది చెందుతున్నారా, బాధపడుతూ ఉన్నారా, ఆ పూర్వీకుల ఆస్తులు మీ దగ్గరికి ఇంకా రాలేదా, వీలునామా దొరుకుతున్నాయా, ప్రయత్నం చేయండి. ఏప్రిల్ 2 తారీఖు లోపున ఆ పూర్వీకుల ఆస్తులు కానీ, కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలు కానీ, భార్యాభర్తల మధ్య గొడబాటు వెడబాటు భారం కానీ, కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు సానుకూల పడేటువంటి యోచన కనిపిస్తుంది. కనిపట్టి మీరు ప్రయత్నం చేయవచ్చు. ఇక ఆరోగ్య సమస్యలు అయితే కనుక మీకు స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే కనబడతా ఉన్నాయి. అది కూడా ఎందుకు అంటే కనుక బుధ భగవానుడు మీకు నీచంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే మీకు ఆరోగ్య సమస్యలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్ తీసుకోవాలి. ప్రతిరోజు కూడా వామ్ వాటర్ కానీ జీలకర్ర వాటర్ కానీ ఖచ్చితంగా తీసుకున్నట్టయితే కనుక మీరు ఈ యొక్క ప్రికాషన్స్ బాగుంటాయి. అప్పుడు మీకు ఈ యొక్క ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటే కూడా ఆ మీద ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక చిన్నపాటి పరిహారాలు చేసుకున్న అదృష్టవంతులు అవ్వచ్చు. వీటితో పాటు మీకు మరొకటి ఏంటంటే కనుక మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించే దిశగా ఏదైనా వస్తువు కావాలి అనుకుంటే మంత్రోచ్చారణ చేసేటువంటి వస్తువులు మీ యొక్క ఏదైతే అందుబాటులో ఉన్నాయి సమీపంగా మీకు అందుబాటులో ఉంటే సరసమైనటువంటి ధరల్లోనే మీకు లభ్యపడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలి సంప్రదిస్తే కూడా మీకు అందజేసేటువంటి సదవకాశాలు మా దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే సద్వినియోగం చేసుకోవచ్చు. అలానే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఈ రాశి వారైతే కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిహారం ఒకటి చేసుకున్నట్లయితే మనం అనుకున్నట్టుగా మీలో ఉన్నటువంటి దోషాలే కావచ్చు, ఈ యొక్క రాహు కేతువుది, దాంతోపాటు కుజునిది, ఈ దోషాలు ఎవరికైతే ఉన్నాయో వారు ఎక్కువగా ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సానుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు లభ్యపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. ఎవరి జాతకంలో అయినా సరే రాహుకేతు దోషం ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క రాహు కుజుడితో పాటు కుజుడు రాహుతో పాటు సంచరించేటప్పుడు, అది కూడా కుంభరాశిలో సంచరించేటప్పుడు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. అది ఏమిటో తెలుసా అండి? ఉలవలు ఒక 1/4 కిలో, గోధుమలు ఒక 1/4 కిలో,
పచ్చ పెసలు ఒక పావు కిలో, అలానే కందులు ఒక పావు కిలో. ఇవన్నీ కూడా తీసుకొని మీరు నైట్ పనుకునేటప్పుడు మీ వద్ద పెట్టుకొని పనుకోవాలి. అంటే మీ తల దగ్గర కావచ్చు, మీ పక్కన కావచ్చు పెట్టుకొని పనుకోవాలి. తెల్లవారి లేచిన తర్వాత ఇది మీరు మంగళవారం నైట్ చేయాలి. తెల్లవారి లేచిన తర్వాత అవన్నీ కూడా మీకు సమీప దూరంలో ఎక్కడైనా ఇవి నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల దగ్గరికి తీసుకొని వెళ్ళి నవగ్రహాల చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ ఈ యొక్క మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ తీసుకున్నటువంటి అన్ని కూడా వాటి మీద అభిషేకం చేసుకోవాలి. దాని ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలైపోయి మీకు వివాహాలు ప్రాప్తి పొందుతుంది. విదేశానికి శుభప్రదంగా వెళ్ళేదానికి ఉంటుంది. ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి. అలానే మరొక పరిహారం పెసర గుగ్గిళ్ళు ఉంటాయి. పెసలుంటాయి కదా! అవి గుగ్గిళ్ళు, గుడాలు వండాలి. ఆ పెసలు గుడాలుగా వండి ఒక కిలోంబావు సుమారుగా వండి దాంట్లో కొబ్బరి పౌడర్ ఉంటది. ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్‌ని కలిపేసి దాంట్లో బెల్లం లేదా షుగరు కలపాలి. ఆ కలిపినేసినటువంటిది నైవేద్యం ఏదైతే ఉందో ఇది ఆలయంలో ఎక్కడ రాముల వారి ఆలయంలో కానీ, కృష్ణ ఆలయంలో కానీ, ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో కానీ దీన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని ఇరువురికి కూడా మీరు ప్రసాదం కింద తీసుకోవడం వలన, ఇవ్వడం వలన కూడా దీని వలన మీకు అన్ని రకాల గ్రహ దోషాలు కూడా పటాపంచలైపోయి మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. అలానే ఈ రాసుల వారికి ఈ చిన్న పరిహారం అయితే గనక ఖచ్చితంగా మీకోసం. ఏమిటంటే గనక మీకు కుజు దోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీ నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్‌లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఏమిటనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క గాని, అంటు గాని ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని, దానికి ఒక పసుపు తాడు అది ఎట్లాగా కావాలి అంటే గనక ఆడవారైనా, మగవారైనా సరే. ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా! అది తీసుకొచ్చుకోవాలి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, కాలి బొటనవేలు దగ్గర నుంచి తల వరకి కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి, దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్లి ఆ ఒక గురువారం రోజు కానీ, మంగళవారం రోజు గాని చేయాలిది. ఇది ఎప్పుడు ఏప్రిల్ 2 తారీఖులోపు చేయండి. ఇది తీసుకొని వెళ్లి ఆ అరటి కొమ్మకి, అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి. వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి. ఉపశమనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫిన్సో, భోజనమో పెట్టండి. ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో గాని స్థాపించండి. మీ పొలాలుంటే పొలాల్లో స్థాపించండి. ఈ 2 లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి. తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం, భార్యాభర్తలు దూరమైన, పెళ్ళైన తర్వాత దూరమైన, పెళ్లి కావట్లేదనుకున్నా, ఎంగేజ్‌మెంట్‌లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దగ్గర సంబంధాలు పోయినా కూడా ఈ యొక్క పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాధన చేసి 2 వత్తులేసి, ఆవు నెయ్యితో దీపారాధన చేసి నీటిలో వదలండి. మనం కార్తీక మాసంలో వదులుతాం కదా! అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు, కుంట లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాబులు ఇట్లా బకెట్‌లో నీళ్లు పట్టి దాంట్లో వదలండి. కొండెక్కేదా దాన్ని అలా వదిలేసేసేయండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులవ్వండి.